ప్రైజ్ గాడ్. ఈరోజు దేవుని జీవవాక్యము ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము. క్రీస్తు యందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. ఎఫెసియన్స్ చాప్టర్ 5 వర్స్ 21. సబ్మిట్ టు వన్ అనదర్ అవుట్ ఆఫ్ రివరెన్స్ ఫర్ క్రైస్ట్. ప్రియ సహోదరి సహోదరుడా, మనము యేసయ్య యందు భయముతో ఒకనికొకడు ఎలా లోబడాలో దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. భార్యలు తమ భర్తలకు లోబడి జీవించాలి. ఎలాగైతే సంఘము క్రీస్తునకు లోబడిందో భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ భర్తకి లోబడవలెను. భర్తలు తమ భార్యలను ప్రేమించాలి. ఎలాగైతే క్రీస్తు సంఘమును ప్రేమించి వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై సంఘము కొరకు తనను తాను యేసయ్య సిలువకు అప్పగించుకున్నాడు. అదే విధముగా భర్త కూడా తన బాధ్యతగా తనను తాను కుటుంబానికి సమర్పించుకొని కుటుంబాన్ని క్రీస్తు అన్న బండ మీద పునాది వేయాలి. అప్పుడు ఆ కుటుంబం ఎన్నడూనూ కదల్చబడదు. పిల్లలు తమ తల్లిదండ్రులకు విధేయులై జీవించాలి. ఆ దీవెన వారికి దీర్ఘాయుష్మంతులుగా చేస్తుంది. దాసులు యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణుకుతోనూ ఎలాగైతే యేసయ్యకు లోబడతారో అలాగే మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. యజమానులు దాసులను బెదిరించుట మాని ఎటువంటి పక్షపాతము లేకుండా ప్రవర్తించాలి. ఎందుకంటే లోకంలోని ప్రతి మనుష్యునికి యజమానుడైన వాడు పరలోకమందున్నాడనియు ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు అనియు ఆయనకు పక్షపాతం లేదని తెలుసుకొనుడి. సో మై డియర్ ఫ్రెండ్, స్క్రిప్చర్ సేస్ గాడ్ అపోజెస్ ద ప్రౌడ్ బట్ గివ్స్ గ్రేస్ టు ద హంబుల్. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు సమాధానమును విశ్వాసంతో కూడిన ప్రేమయును ఒకరికొకరు కలిగి ఉండాలని మేం ప్రార్థిస్తున్నాము. నమ్మిన వారందరూ ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్య, ఈరోజు మాకిచ్చిన జీవవాక్యం బట్టి నేను స్తుతిస్తున్నాము. తండ్రి, మాకు లోబడే మనస్తత్వం దయచేయండి. ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ వారి కుటుంబాలు ఒకరికొకరు లోబడి సమాధానంతోనూ ప్రేమతోనూ జీవించాలని ప్రేమామయుడైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.